హలో వ్యూవర్స్, మీలో చాలామంది హైదరాబాద్ ఫార్మాసిటీ గురించి వినే ఉంటారు. చాలామంది విన్నారు కానీ ఫార్మాసిటీ ఎక్కడొస్తుంది, ఏ సిటీకి ఏ సైడ్లో వస్తుంది, ఏ విలేజెస్ కవర్ అవుతున్నాయి, అసలు ఫార్మాసిటీలో ఏం రాబోతున్నాయి అనేది చాలామందికి తెలియదు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫార్మాసిటీకి సంబంధించి ఏ విలేజెస్లో వస్తుంది, సిటీకి ఏ వైపు వస్తుంది, అసలు ఫార్మాసిటీ అంటే ఏంటి, ఫార్మాసిటీలో ఏం రాబోతున్నాయి, అండ్ లాస్ట్ ఫార్మాసిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఫార్మాసిటీ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ముఖ్యంగా ఫార్మాసిటీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఆ ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టుగా అక్కడ రెసిడెన్షియల్ కమర్షియల్ యాక్టివిటీ జరగబోతుంది. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే అక్కడ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంత ఎక్కువ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ వస్తుంది. సో ఫార్మసిటీ అనేది ఇప్పుడు రాబోయే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్రాపర్ టైం అనమాట ఇది. ఎందుకంటే నెక్స్ట్ 5 to 10 years లో ఫార్మసిటీ జరిగే డెవలప్మెంట్ అంతా ఈ మనం ఇప్పుడు కొనుక్కుంటే గనక అది మనం కొనుక్కున్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి ప్లస్ అవుతుంది. సో ఫర్దర్గా ఫార్మసిటీ ఎంత డెవలప్ అయితే మన ప్రాపర్టీ కూడా అంత వాల్యూ పెరుగుతుంది. సో అసలు ఫార్మాసిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఫార్మాసిటీ వచ్చిందా, ఖచ్చితంగా వస్తుందా అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ కూడా నేను వీడియోలో క్లారిఫై చేస్తాను. గవర్నమెంట్ నుంచి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎలాంటి అప్రూవల్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఎట్లాంటి డెవలప్మెంట్ జరగబోతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, అలాగే కామెంట్స్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ముందుగా మనం ఫార్మాసిటీ గురించి తెలుసుకోవాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ వింగ్ అయిన టిఎస్ఐఐసి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ని చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే కనుక టిఎస్ఐఐసి మీరు చూడొచ్చు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ టిఎస్ఐఐసి ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి సెడ్జెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించి ల్యాండ్ బ్యాంక్ కలెక్ట్ చేయడం, వాటిని డెవలప్ చేయడం మొత్తం టిఎస్ఐఐసిఏ చూసుకుంటుంది. సో అదేవిధంగా ఫార్మసిటీ కూడా టిఎస్ఐఐసిఏ డెవలప్మెంట్ బాధ్యతలు తీసుకుంది, ఆ ల్యాండ్ బ్యాంకింగ్ కూడా మొత్తం టిఎస్ఐఐసిఏ చూసుకుంటుంది. సో మనం ఇక్కడ చూద్దాం, టిఎస్ఐఐసి ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేసిందో గవర్నమెంట్ నుంచి ఫార్మసిటీ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది, ఆ డాక్యుమెంట్ మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఏముంది ఎట్లా అనేది మనకు తెలుస్తుంది. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఫర్ ప్రపోజ్డ్ హైదరాబాద్ ఫార్మాసిటీ. ఇది ఎక్కడ వస్తుంది, కందుకూరు, యాచారం, కడతాల్ మండల్స్లో రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది. సో తర్వాత మనం చూసుకుంటే కనుక ఈ టిఎస్ఐఐసి ఏం చేస్తుంది అంటే ఈ ఇండస్ట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ని ఇస్తుంది అనమాట. హైదరాబాద్ ఫార్మాసిటీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ఫర్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫార్మాసిటీ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు బేసిక్గా అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్కి. అంటే ఫార్మాకి సంబంధించి అన్ని రకాల ఉత్పత్తులు, సేవలు అన్ని ఒకే దగ్గర దొరికేలాగా ఒక పెద్ద క్లస్టర్ని ఏర్పాటు చేయాలి. సో ఆ క్లస్టర్ పేరే ఫార్మాసిటీ అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏమేం జరగబోతుంది, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటున్నాయి, తర్వాత ఫార్మాసిటీ టౌన్షిప్ ఉండబోతున్నాయి, తర్వాత ఫార్మా యూనివర్సిటీ, తర్వాత ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. సో ఒక రకంగా చూసుకుంటే ఒక మెడిసిన్ని మనం తయారు చేయాలి అంటే రీసెర్చ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్యాకింగ్ దాకా మొత్తం అన్ని ఫార్మాసిటీలోనే కంప్లీట్ అవబోతుంది. సో R&D కానీ, దాని టెస్టింగ్ కానీ, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటికి కావాల్సిన బల్క్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అండ్ మెడిసిన్ తయారైన తర్వాత దాని ప్యాకింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎవ్రీథింగ్ A to Z ఫార్మాకి సంబంధించి అన్ని కంపెనీలకు సంబంధించి ఇది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ క్లస్టర్ లాగా ఉండబోతుంది. సో ఇక్కడ మనకి ఒక్కసారి ఒక కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే, ఒక యూనిట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇక్కడే రా మెటీరియల్ దొరుకుతుంది, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు, ఇక్కడే ప్యాకింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో
సో ఇది అన్నమాట ఓవరాల్ గా హైదరాబాద్ ఫార్మసిటీ ఐడియా అనేది ఏంటి అంటే సింగిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని రకాలు కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఫార్మా కంపెనీస్ కి అన్ని ఇక్కడ దొరుకుతాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ ఫార్మసిటీ ఎక్కడ వస్తుంది? ముఖ్యంగా ఫార్మసిటీ వచ్చేసి 3 మండలాల్లో వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ లో. ఒకటి కందుకూరు, యాచారం, కడతాల్. అంతేకాకుండా దగ్గరలో రైల్వే స్టేషన్ ఏది ఉంది అంటే షాద్నగర్ రైల్వే స్టేషన్ 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 21 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫార్మసిటీ. ఇవి కాకుండా ఫార్మసిటీని మనం శ్రీశైలం హైవే ద్వారా యాక్సెస్ చేయొచ్చు, నాగార్జున సాగర్ హైవే ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకో కనెక్టింగ్ రోడ్ వచ్చేసి కందుకూరు యాచారం రోడ్ వస్తుంది, 200 ఫీట్ రోడ్ ఇది. సో ఈ రోడ్డు బేసిక్ గా డెవలప్ చేస్తుంది ఫార్మసిటీ గురించే. సో ఈ రోడ్ ద్వారా కూడా మనం ఫార్మసిటీకి కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఫార్మసిటీకి వచ్చేసి ఇవన్నీ బయట జరిగే డెవలప్మెంట్స్ రూట్స్. సో ఇంటర్నల్ గా కూడా ఫార్మసిటీలో 4 కారిడార్స్ లాగా డెవలప్ చేస్తున్నారు. వాటిని ఇక్కడ 4 ఫ్రీ కారిడార్స్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. సో ఫస్ట్ కారిడార్ వచ్చేసి స్పందన కారిడార్. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 13.2 కిలోమీటర్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఈస్టర్న్ ఫ్రీవే. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 12.8 కిలోమీటర్ వస్తుంది. థర్డ్ వచ్చేసి సదర్న్ ఫ్రీవే. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 9.8 కిలోమీటర్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసి నార్థన్ ఫ్రీవే. దీని లెంత్ అప్రాక్సిమేట్ గా 7.1 కిలోమీటర్ వస్తుంది. ఏంటి ఇవి అంటే ఒక రకంగా మనకి ఒక ఊర్లో ఉన్న పెద్ద పెద్ద హైవేస్ లాంటివి అనమాట. వీటిని ఈ రకంగా చూడొచ్చు మనం. సో ఇవి ఫార్మసిటీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కనెక్ట్ అవ్వడానికి ఉన్న మెయిన్ హైవేస్ అన్నమాట. ఇవి కాకుండా గవర్నమెంట్ ఇంకో ఆలోచన కూడా ఏం చేసిందంటే పెరిఫరల్ రోడ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ లాగా. ఈ పెరిఫరల్ రోడ్ అనేది ఏమవుతుంది అంటే మనకి ఫార్మసిటీ ఏరియా ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఈ రోడ్ వస్తుంది. రింగ్ రోడ్ లాగా కనెక్టింగ్ రోడ్ అన్నమాట. సో ఇది ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ ఇంకో ఆలోచన కూడా ఏం చేస్తుందంటే లైట్ రైల్ ట్రాన్సిట్. సో ఇంటర్నల్ గా ఫార్మసిటీలో ఎంప్లాయీస్ కానీ లేదా రెసిడెన్షియల్ లో ఉండే వాళ్ళు కానీ మూవ్ అవ్వాలి అంటే ఒక రైల్వే ట్రాన్సిట్, లైట్ రైల్ ట్రాన్సిట్ అని పెట్టాలని చూస్తుంది. ఎందుకు అసలు ఇంత అవసరమా ఫార్మసిటీకి అంటే బేసిక్ గా చెప్పాలి అంటే ఫార్మసిటీ అనేది చాలా పెద్ద ఏరియాలో వస్తుంది. దాదాపుగా 11 ఊర్లు అందులో కలిసిపోతుంది. అండ్ 20,000 ఎకరాలు అంటే మనం ఆల్మోస్ట్ కంపేర్ చేసుకోవచ్చు ఒక అమరావతి లాంటిది. సో విజయవాడ అమరావతి ఎంత పెద్దదో మన ఫార్మసిటీ అంత పెద్దది. ఒక అంత పెద్ద సిటీ వస్తున్నప్పుడు డెఫినెట్ గా రైల్ ట్రాన్సిట్ కానీ బస్ రూట్స్ కానీ అన్ని అవసరం ఉంటాయి. సో ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ తోటి నెక్స్ట్ 20 ఇయర్స్ లో అక్కడ ఇవన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. అంతేకాకుండా షాద్నగర్ రైల్వే స్టేషన్ కూడా కనెక్టివిటీ ఇవ్వబోతుంది. షాద్నగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఫార్మసిటీకి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఫార్మసిటీ నుంచి షాద్నగర్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఇవ్వాలనే ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటి అంటే షాద్నగర్ దగ్గర మనం చూస్తే ఫ్రైట్ టెర్మినల్ ఉంది తిమ్మాపూర్ దగ్గర. సో ఈ ఫ్రైట్ టెర్మినల్ ఏంటి అంటే గూడ్స్ ఆల్ ఓవర్ ఇండియా మనం ఎటు నుంచి ఎటైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద సెజ్ కి కంపల్సరీ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. బై ల్యాండ్ కానీ, బై ఎయిర్ కానీ, బై రైల్ కానీ చాలా ఇంపార్టెంట్. సో బై రైల్ కూడా కనెక్టివిటీ ఇవ్వడం వల్ల దేశంలోని అన్ని మూలలకి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కంపెనీస్ కి. సో అందువల్ల ఇక్కడ తిమ్మాపూర్ కి రైల్ కనెక్టివిటీ ఇవ్వాలని చూస్తుంది గవర్నమెంట్. అంతేకాకుండా ఇంకోటి డ్రై పోర్ట్ జడ్చర్ల దగ్గర వస్తుంది. సో ఈ జడ్చర్ల డ్రై పోర్ట్ వల్ల కూడా ఫార్మసిటీకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందువల్ల కనెక్ట్ చేయాలని చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే ఫార్మసీకి సంబంధించి కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఉన్నాయి, వాటర్ రిక్వైర్మెంట్ డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అలాగే పవర్ రిక్వైర్మెంట్ ఏంటి. ఫార్మసిటీకి వచ్చేసి ఇండస్ట్రియల్ సెజ్ కాబట్టి చాలా పెద్దది కాబట్టి 985 మెగావాట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి 250 మెగావాట్స్ ఆన్ సైట్ గ్యాస్ బేస్డ్ ఉంటుంది, 435 మెగావాట్స్ సోలార్ పార్క్స్ ఉంటాయి, అండ్ 3 మెగావాట్స్ వచ్చేసి వేస్ట్ నుంచి జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి పవర్ గ్రిడ్ ఫార్మసిటీకి 4 వైపులా 4 సబ్ స్టేషన్స్ పెడుతుంది. ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు కూడా. ఆ 200 ఫీట్ హైవే ఏదైతే ఉందో కందుకూరు యాచారం హైవే, ఆ హైవేలో వెళ్ళినప్పుడు మీకు ఇది కనపడుతుంది కూడా ఒక సబ్ స్టేషన్. అలాంటి సబ్ స్టేషన్స్ మొత్తం 4 వైపులా 4 వస్తున్నాయి ఫార్మసిటీకి. అలాగే ఇక్కడ నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఫస్ట్ లో కూడా చెప్పాను,
మ్యాన్ పవర్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, దానివల్లే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ చూడాల్సింది ఏంటి అంటే, ఒక కంపెనీ వస్తుంది అంటే అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కంపల్సరీ చూడాల్సింది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుందా లేదా, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారా లేదా అనేది మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, ఇది 20,000 ఎకరాలు వస్తున్న పెద్ద పార్క్ కదా. సో దీని మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా ఎలా ఉంది చూడండి. గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 16 lakh జాబ్స్ రాబోతున్నాయి. అంటే మనం ఇంటికి నలుగురు వేసుకున్న దగ్గర దగ్గర 70 లక్షల మంది ఇక్కడ ఉండబోతున్నారు. సో 70 లక్షల మంది అంటే మనం ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చు ఒక హైదరాబాద్ లాగా చెప్పుకోవచ్చు. అంత పెద్ద సిటీ ఇక్కడ రాబోతుంది అంటే మనం ఇవాళ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకసారి ఆలోచించండి, ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మన డబ్బులు ఎంత డబుల్ అవుతాయా, ట్రిపుల్ అవుతాయా, లేదా 10 టైమ్స్ అవుతాయా, మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఇంత పెద్ద సెర్చ్ ఒక రోజులో జరగదు, టైం తీసుకుంటుంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇవాళ ఈ రోజున ఇన్వెస్ట్ చేస్తే మెల్లమెల్లగా ఆ ఫార్మాసిటీ డెవలప్ అవడంతో పాటు మన ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. అందుకే మనం ఇది కరెక్ట్ టైం అంటున్నాను నేను ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే రేట్స్ ఇంకా మనకి అవైలబుల్లో ఉన్నాయి. మీరు హైదరాబాద్ వెస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్స్ చాలా తక్కువ, ఇంకా 10,000 రేంజ్ లోనే ఉన్నాయి. సో 10,000 రేంజ్ మీకు పెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఇదే 10,000 మీరు ఇవాళ పెట్టగలిగితే రేపు అది 70 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, చెప్పలేము ఎంతవరకైనా వెళ్ళచ్చు. సో అందుకే ఒకసారి ఆలోచించండి. మీరు ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే దానికి సంబంధించిన కమర్షియల్ యాక్టివిటీస్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఫార్మా సిటీలో యూనివర్సిటీ కూడా రాబోతుంది, ఫార్మా యూనివర్సిటీ. సో ఫార్మా యూనివర్సిటీ వచ్చింది అంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ అక్కడ డెవలప్ అవుతుంది, స్కూల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఊరే తయారవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కొన్న ల్యాండ్ కూడా మంచి డిమాండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేస్ట్ వాటర్ జనరేషన్ సంబంధించి కూడా ఎంత జనరేట్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని వాల్యూస్ ఇచ్చింది. అయితే ఫార్మాసిటీలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ వేస్ట్ వాటర్ అనే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఫార్మాసిటీలోని వివిధ పర్పస్ లో వాడటం జరుగుతుంది. సో అది కూడా మనం ఫర్దర్ గా ముందు ముందు చూస్తాం, మీకు తెలుస్తుంది అది. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ గా వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. ఇది ఒక లేటెస్ట్ ఏమంటారు లేటెస్ట్ మోడల్ అన్నమాట. అంటే ఫార్మాసిటీని డెవలప్ చేయడమే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డెవలప్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనకి బేసిక్ గా ఫార్మాసిటీ ప్లాన్ ని డిజైన్ చేసింది ఒక సింగపూర్ సంస్థ. సో వాళ్ళు చేసిన డిజైన్ కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ముఖ్యంగా ఫార్మాసిటీలో బయట దేశాల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి, ఇక్కడికి వేరే వేరే దేశాల నుంచి మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇక్కడికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఫార్మాసిటీ డెవలప్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే కంప్లీట్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేస్తుంది. సో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2018 లో ఉన్న ఎస్టిమేషన్ అయితే 5,200 కోట్లు. సో ఇప్పుడు ఇంకా పెరిగే ఉండొచ్చు, చూద్దాం. అది ఇంకా ఎస్టిమేషన్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి డెవలప్మెంట్ పెరుగుతుంది. హైదరాబాద్ ఫార్మాసిటీ వచ్చేసి బేసిక్ గా మొత్తం 19,333 ఎకరాల్లో వస్తుంది. మొత్తం వచ్చేసి 78 చదరపు కిలోమీటర్లో వస్తుంది. సో మేజర్ పోర్షన్ వచ్చేసి ఫార్మాసిటీలో ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇస్తున్నారు. అండ్ మిగతా ప్లేస్ వచ్చేసి ఫార్మాసిటీలో ఫార్మా యూనివర్సిటీ, నేను చెప్పాను కదా ఇందాక ఫార్మా యూనివర్సిటీ వస్తుందని, అది ఫార్మా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్, యాన్సిలరీ హబ్, ఫార్మాసిటీ టౌన్షిప్, అంటే ఇక్కడ అందరూ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఫార్మాసిటీ రిలేటెడ్ అందరు ఇక్కడ టౌన్షిప్స్ లో ఉంటారు. ఈ టౌన్షిప్స్ కూడా ఎలా డెవలప్ చేస్తుంది గవర్నమెంట్ అంటే సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, జిమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, పార్క్స్ కానీ అన్నీ ఉండబోతున్నాయి. సో కంప్లీట్ హోల్ పార్సల్ అనమాట. సో ఫార్మాసిటీ వచ్చేసి బేసిక్ గా 6 జోన్స్ గా డివైడ్ చేశారు. ఆ జోన్స్ ఏందో మనం తెలుసుకుందాం. ముందు మీకు ఒకసారి ఫార్మాసిటీ మ్యాప్ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మనకి ఫార్మాసిటీ మ్యాప్. ఇది వచ్చేసి ఇటు వెళ్తే మీకు కందుకూరు వస్తుంది. ఈ ఎల్లో కలర్ జోన్ ఉంది చూసారా, ఇది కందుకూరు అన్నమాట. ఇది రెసిడెన్షియల్ జోన్, అందుకే ఎల్లో కలర్ లో ఉంది. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ ఫార్మాసిటీకి సంబంధించి. ఇది వచ్చేసి మొత్తం మీర్ఖాన్పేట దగ్గర వస్తుంది. తర్వాత మనకి మీర్ఖాన్పేట వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా HMDA కిందకు వస్తుంది, రెసిడెన్షియల్ జోన్. అండ్ మనం ఇలా వెళ్తుంటే ఇది నందివనపర్తి, ఇది వచ్చేసి యాచారం, ఇది సాగర్ హైవే. సో ఈ యాచారం కూడా HMDA కింద వస్తుంది,
ఇది కూడా ఒక రెసిడెన్షియల్ జోన్ అన్నమాట. సో మనం యాచారం, కందుకూరు, మీర్ఖాన్పేట ఈ హైవేలో మొత్తం 3 హెచ్ఎండిఏ కిందకు వస్తున్నాయి రెసిడెన్షియల్ జోన్స్. ఒక నందివనపర్తి మాత్రం డిటిసిపి కిందకు వస్తుంది. అది కూడా రెసిడెన్షియల్ జోనే. బట్ స్టిల్ ఇదే హైవేలో ఉంది. ఇక్కడ ఒక ప్లస్ ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ హెచ్ఎండిఎస్ తో పోల్చుకుంటే డిటిసిపి మీకు కొంచెం తక్కువ రేట్ వస్తుంది. సో అందుకే ఇక్కడ నందివనపర్తిలో చాలా వెంచర్స్ వస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ తొందరగా పెరుగుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అన్నమాట మీకు. కొంచెం ఇక్కడ కంటే కూడా కంపేర్ చేసుకుంటే ఒక 1000, 2000 మీకు ఇక్కడ గజం తక్కువకి వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు ఒకసారి. మీకు అర్థమవుతుంది అక్కడికి వచ్చి చూసినప్పుడు. సో మీకు చెప్పాను కదా మొత్తం ఫార్మాసిటీలో వచ్చేసి మనకి 6 జోన్స్ ఉన్నాయి. ఈ 6 జోన్స్ ఏంటి అంటే కమర్షియల్ ల్యాండ్ జోన్ ఒకటి, ఇండస్ట్రీ జోన్, మిక్స్డ్ యూజ్ జోన్, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ ఒకటి, ఓపెన్ స్పేస్ అండ్ పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ ప్లేసెస్ అన్నమాట. సో మొత్తం ఈ ఫార్మాసిటీ మీరు ఇక్కడ చూస్తుంటే కలర్స్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని నోటిఫై చేస్తుంది. ఈ కలర్స్ అన్ని ఏంటి అంటే డిఫరెంట్ జోన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన జోన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా ఇంకా ఇందులో వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంట్. అప్రోచ్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, పవర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై అండ్ వాటర్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, R&D సెంటర్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్స్, ఎక్స్చేంజ్, డిస్పెన్సరీస్, సబ్ స్టేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, హౌసింగ్ ఫెసిలిటీస్, పార్క్స్, లైబ్రరీ, సెక్యూరిటీ సర్వీస్ ఒకటేంటి మొత్తం వచ్చేస్తాయి అందులో ఫార్మసీ. మీరు ఇక్కడ చూడొచ్చు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కాన్సెప్ట్ అని చెప్పేసి. సో ఏంటి అంటే బేసిక్గా వాటర్ అనేది వేస్ట్ కాకుండా వాడిన వాటర్ కూడా మళ్ళీ రీసైకిల్ చేసి వాటికి ప్లాంట్స్కి, అగ్రికల్చర్కి, వేరే వేరే యూసెస్కి, క్లీనింగ్ పర్పసెస్కి వాడతారనమాట. సో దీన్ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటారనమాట. సో ఫార్మాసిటీలో ఇండస్ట్రీస్ కానీ రెసిడెన్షియల్గా కానీ వాడే వాటర్ ఏది కూడా వేస్ట్ కాకుండా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారనమాట వాటర్ యూటిలైజ్ చేసుకోవడానికి. ఓన్లీ జీరో లిక్విడ్ వేస్టేజ్ మాత్రమే కాదు, సాలిడ్ వేస్ట్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే పవర్ జనరేషన్కి, దాని నుంచి మెటీరియల్ సపరేషన్స్కి, రకరకాల పర్పస్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్కి వాడుతున్నారు. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అని ఫార్మాసిటీలో ఇంటర్నల్గా 100 acres ప్లేస్ ఇస్తున్నారు అనమాట. సో ఈ 100 acres లో సాలిడ్ వేస్ట్ ప్లాంట్ పెట్టేసి దాని నుంచి నేను ఇందాక చెప్పాను కదా ఆ యూటిలైజేషన్ చేసుకుంటాను అనమాట, సాలిడ్ అనేది వేస్ట్ కాకుండా. అండ్ అలాగే ఫార్మాసిటీలో కంపల్సరీగా 15% గ్రీనరీ ఉంటుంది. అండ్ ప్రతి ఫార్మాసిటికల్ కంపెనీ ఏదైతే అక్కడ యూనిట్ పెడుతుందో వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో కంపల్సరీగా 18% ప్లేస్లో గ్రీనరీ ఉండాలి. సో ఇవి స్టాండర్డ్ ప్రొసీజర్స్ పెట్టారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి అక్కడ వెదర్ పొల్యూషన్ ఎక్కువ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి ఏ విలేజెస్, ఏ మండల్స్ ఫార్మాసిటీ వస్తుందని చూద్దాం. మనం చూసాం కదా ఇందాక ముచ్చెర్ల విలేజ్, కందుకూరు మండల్, మీర్ఖాన్పేట్ విలేజ్, కందుకూరు మండల్, పంజాగూడ విలేజ్, కందుకూరు మండల్. ఈ 3 విలేజెస్ కూడా కందుకూరు మండల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాచారం. యాచారంలో వచ్చేసి కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్తి ఈ 4 విలేజెస్ కూడా యాచారంలో ఫార్మాసిటీ కిందకి వెళ్తున్నాయి, యాచారం మండలం కింద. సో తర్వాత కడతాల్ మండలంలో వచ్చేసి ముడ్విన్, కర్కల్ పహాడ్, తర్వాత కడతాల్. ఈ 3 విలేజెస్ లోని ఇవన్నీ సర్వే నెంబర్స్ అనమాట. ఈ సర్వే నెంబర్స్ లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఫార్మాసిటీ కిందకి వెళ్తున్నాయి. సో ఇది కూడా మీకు ఒక క్లారిటీ లాగా పనికొస్తుంది. ఏ సర్వే నెంబర్స్ ఫార్మాసిటీ కింద ఉన్నాయి లేవు అనేది మీరు ఎప్పుడైనా ఏదైనా వెంచర్ చూసినప్పుడైనా, ఏదైనా ప్రాజెక్ట్ చూసినప్పుడైనా మీరు చూసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు ల్యాండ్ ఎక్వైర్ చేసిందని మనం చూద్దాం. ఇవన్నీ 2018 స్టాటిస్టిక్స్ అనమాట. ప్రైవేట్ ల్యాండ్ వచ్చేసి ఇంకా ఎక్వైర్ చేయాల్సింది 9,800 ఎకరాలు, ఆల్రెడీ ఎక్వైర్ చేసింది 400 ఎకరాలు. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్ టు బి ఎలియనేటెడ్ 2,700 ఎకరాలు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా తీసుకోవాల్సింది, అంటే జీవో ద్వారా గవర్నమెంట్ ఫార్మాసిటీకి రిలీజ్ చేయాలన్నమాట. సో అదెంత అంటే 2,700 ఎకరాలు. గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ టిఎస్ఐఏసి కింద ఉంది ఏంటి అంటే 6,200 ఎకరాలు. ఓవరాల్ గా ఇదంతా కలుపుకుంటే 19,333 ఎకరాలు. ఇందులో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వరకు ల్యాండ్ కలెక్షన్ చేశారని విన్నాను నేను కూడా. సో ఎంతవరకు అయింది ఏంటి అని తెలియదు. బట్ ఇది అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇంకా టైం పడుతుంది. బట్ ల్యాండ్ అనేది కంటిన్యూస్ గా తీసుకుంటూనే ఉంది గవర్నమెంట్. సో చూసారు కదా టిఎస్ఐఐసి డాక్యుమెంట్ లో మనం చూసాం ఎక్కడెక్కడ వస్తుంది, ఏ సర్వే నంబర్స్ లో వస్తుంది, ఎలాంటి జోన్స్ ఉండబోతున్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది.
నేను మీకు యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన క్లియరెన్సెస్ కూడా చూపించాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా కంటిన్యూషన్ వీడియో కావాలి అనుకుంటే, ఆ పర్మిషన్స్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించి ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను. సో, అవి కూడా ఒకసారి మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ మీరు గనక ఫార్మాసిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కొనాల్సిన అవసరమే లేదు నా దగ్గర. సలహా కోసమైనా కాల్ చేయొచ్చు ఎప్పుడైనా. థాంక్ యూ.